టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా ఏజ్ బార్ స్టార్స్ వయసుకు తగ్గ రోల్స్ వేస్తే లక్ కలిసొస్తుందా? మొన్న జైలర్, నిన్న భగవంత్ కేసరి, అంతకు ముందు వెంకీ చేసిన దృశ్యం సిరీస్ అన్నీ ఇవే చెబుతున్నాయా? మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున అటువైపుగా అడుగులు వేసే టైం వచ్చిందా? టేక్ ఏ లుక్. నటసింహం బాలయ్య ఏజ్ కి తగ్గ పాత్రలో బాబాయిగా కనిపించాడు. భగవంత్ కేసరితో హిట్ మెట్టెక్కాడు. ఓ హీరోయిన్ కి తండ్రిగా కనిపించడం అంటే అంత మాస్ ఇమేజ్ ఉన్నా కానీ వయస్సుకి తగ్గ పాత్ర వేయాలనుకోవటమే. ఆర్ఎస్కే తనకి హిట్ ని సొంతం చేసిందంటున్నారు. కేవలం తండ్రి పాత్రలు, వయస్సుకి తగ్గ పాత్రలు వేస్తే హిట్లొస్తాయా అంటే కంటెంట్ బాగుంటేనే సక్సెస్ సొంతమవుతుంది. కానీ ఏజ్ కి తగ్గ పాత్రలు వేయటం వల్ల అది సినిమాకు అదనపు ఆకర్షణగా కనిపిస్తుంది. అలానే 60 ఏజ్ లో డ్యూయెట్లు చేసేప్పుడొచ్చే కామెంట్లు ఇలాంటి సినిమాలకు రాకపోవటం ప్రమోషన్ గా మారుతుంది. జైలర్ లో ఓ ఐపీఎస్ కి తండ్రిగా కనిపిస్తాడు రజనీకాంత్. అయినా ఏజ్ బార్ స్టేజ్ లో తన హీరోయిజం తగ్గలేదు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయినా 60+ ఏజ్ అని ఇండికేట్ చేసిన బాక్సాఫీస్ లో ఎలాంటి నష్టం జరగలేదు. సో ఏజ్ ని దాచిపెట్టడం కంటే యాక్సెప్ట్ చేయటమే ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తోంది. విక్టరీ వెంకటేష్ సైంధవ్ గా వస్తున్నాడు. మళ్లీ తన ఫ్యామిలీని కాపాడుకునే తండ్రి పాత్రలో దూరాడు. కాకపోతే ఈసారి యాక్షన్ డోస్ పెంచి మాస్ రూట్ లో రాబోతున్నాడు. వెంకీ తన ఏజ్ కి తగ్గ పాత్రలే చేసి దృశ్యం మూవీతో హిట్ మెట్టెక్కాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 2 పిల్లల తండ్రిగా తన వయస్సుకి తగ్గ రోల్ వేసి ట్రెండ్ సెట్ చేయటమే కాదు, హిట్లతో దూసుకు వెళ్లాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు 60+ ఏజ్ కి తగ్గ పాత్రలే వేస్తాడా? ఆచార్యలో తండ్రిగా కాకుండా చరణ్ కి సోదర సమానుడిగా కనిపించాడు చిరు. అయితే రజనీ, వెంకీ, బాలయ్యలా చిరు కూడా రూట్ మార్చే టైం వచ్చిందంటున్నారు. ఇంకా డ్యూయెట్లు, కుర్ర హీరో పాత్రలకు బ్రేక్ పడే అవకాశం ఉందంటున్నారు. కింగ్ నాగార్జున 60+ అయినా ఇంకా కుర్ర హీరోలకి పోటీ ఇస్తుంటాడు. తన లుక్స్ వరకు ఓకే, కానీ ఎంత ఏజ్ లుకింగ్ ఉన్నా ఇంకా ఫార్ములా మూవీస్ అంటేనే కామెంట్లు ఆగట్లేదు. కాబట్టి ఏజ్కి దగ్గర రోల్స్ వేస్తేనే బాక్సాఫీస్లో కాసులు వస్తాయి, బయట కామెంట్లు తగ్గుతాయి అనే చర్చ జరుగుతోంది.